సినిమాలకు బ్రేక్. పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం. పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ ఇటీవలే విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. దీని తర్వాత ఆయన నటించే సినిమాల గురించి రోజుకొక వార్త వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్తో మరో సినిమా చేయబోతున్నాను అని ఉస్తాద్ భగత్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ ఇటీవల ప్రకటించారు. అలాగే దర్శకుడు దేవ్ కట్టా కూడా ఓ కథ తయారు చేసుకుని పవన్ కళ్యాణ్కు వినిపించారని, తమిళ దర్శకుడు మోహన్ రాజా కూడా ఓ కథ చెప్పారని వార్తలు వినిపించాయి. వీటితో పాటు సురేందర్ రెడ్డి చెప్పిన కథకు కూడా పవన్ కళ్యాణ్ ఓకే చెప్పారని, పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేసుకుని ఆయన్ను కలిసే ప్రయత్నాల్లో ఉన్నారు సురేందర్ రెడ్డి. ఈ సినిమాల్లో ఏది ముందు మొదలవుతుందా అని అభిమానులు చర్చించుకుంటున్న సమయంలో పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్ సంస్థ నుంచి ఓ కీలకమైన ప్రకటన వచ్చింది. కొత్త ప్రాజెక్టుల గురించి వినిపిస్తున్న వార్తలు ఏవీ నిజం కాదు. ఇప్పట్లో కొత్త కమిట్మెంట్స్ ఏవీ లేవు. ఒకవేళ కొత్త సినిమాకు సంబంధించిన వార్త ఉంటే మేమే ఆ విషయాన్ని తెలియజేస్తాం. అలాగే OG2 చిత్రానికి సంబంధించిన అప్డేట్ ఏమైనా ఉంటే ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ స్వయంగా వెల్లడిస్తారు అని ఆ సంస్థ పేర్కొంది. ఈ ప్రకటన పవన్ కళ్యాణ్ అభిమానులకు కొంత నిరాశ కలిగించినా సరైన సమయం చూసి ఆయన OG2 చిత్రాన్ని లైన్లో పెట్టాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మే 1న గాయపడ్డ సింహం. ఇటీవలే ఓం శాంతి 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 చిత్రంతో హీరోగా ప్రేక్షకుల్ని పలకరించారు దర్శకుడు తరుణ్ భాస్కర్. ఇప్పుడు గాయపడ్డ సింహంతో మరోసారి అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన ఈ చిత్రాన్ని కశ్యప్ శ్రీనివాస్ తెరకెక్కించారు. పవన్ సాధినేని సమర్పణలో సప్తస్య మీడియా వర్క్స్, POV స్టోరీస్, జీ స్టూడియోస్ సంస్థలు నిర్మించాయి. మానస చౌదరి, విష్ణు ఓయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా మే 1న థియేటర్లోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.